నమస్తే, నేను మీ నిత్య అండ్ మీరు వింటున్నారు రేడియో చెల్లి 99.9 FM. ఇది చాలా ఘాటు గురు. ఎలా ఉన్నారు అందరూ? సండే కాబట్టి అందరూ చిల్ అవుతున్నట్టున్నారు. మీ ఈ చిల్ టైంని ఇంకా ఎగ్జైటింగ్గా చేయడానికి నేను వచ్చేసాను. సో ఈ రోజు ఎవరు వాళ్ళ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటున్నారో చూద్దాం. సో లెట్స్ టేక్ అవర్ ఫస్ట్ కాల్. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ నిత్య గారు, నా పేరు రాకేష్. హాయ్ రాకేష్ గారు, చెప్పండి మీ లవ్ స్టోరీ. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ గుడ్. ఏమో అండి, నాకు కూడా ఇంకా తెలియదు. అదేంటి, మీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అది చాలా కాంప్లికేటెడ్ అండి, చాలా టైం పడుతుంది. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మన ఆడియన్స్ అలా మంచోళ్ళు, తీరిగ్గా వింటారు. సరిగ్గా 4 రోజుల ముందు ఎరా నువ్వు ఇంకెళ్ళదా? ఒక్క నిమిషం రా, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. నీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు అసలు అమ్మాయిలతోనే మాట్లాడేవాడు కాదుగా. అది చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు. నేను రీసెంట్గా ఫ్రెండ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఇందులో మాట్లాడుతున్నప్పుడు నాకు భయం పోయి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఇందులో అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకోవచ్చు అండ్ అమ్మాయిల అబ్బాయిలు వర్చువల్గా గిఫ్ట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఆ వర్చువల్ గిఫ్ట్స్ని అమ్మాయిలు రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఓన్లీ వర్చువల్ మీట్సే ఉంటాయి, డైరెక్ట్ మీట్స్ ఉండవు. అండ్ మనం వీడియో కాల్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫేస్ వరకే కనిపిస్తుంది. అండ్ చిన్న కిందకి వెళ్తే కాల్ డైరెక్ట్గా కట్ అయిపోద్ది అనమాట. అండ్ ఈ యాప్ మెయిన్ పర్పస్ ఏంటంటే స్మాల్ టౌన్ సిటీస్లో అమ్మాయిలతో మాట్లాడడానికి చాలా భయపడుతూ ఉంటారనమాట. సో ఈ యాప్ వాడడం వల్ల మనకు భయం పోయి కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అరే కానీ ఇవన్నీ నమ్మలేం కదరా. ఈ మధ్య ఏది ఫేకో ఏది రియలో కూడా అర్థం కావట్లేదు. ఇందులో అలా కాదురా, మనకి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే డైరెక్ట్గా యాప్లోనే కంప్లైంట్ చేయొచ్చు. ఓ నైస్. సర్లే, నేను వెళ్ళి రాకేష్ని తీసుకొని వస్తాను. సరే వెళ్ళు, ఈ లోపు వంట చేసి ఉంచుతా. అమ్మా, ఏంట్రా వాలకం? కొంచెం గడ్డని ట్రిమ్ చేసుకోవచ్చుగా, అందంగా కనిపిస్తావు. ఇప్పుడు మంచిగా కనిపించి ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా, ఏం అవసరం లేదు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడవట్లేదు, ఆనియన్స్ కట్ చేస్తున్నా పకోడీకి. ఓ, పకోడీ చేస్తున్నావా? మరి ఎవరిని ఇంప్రెస్ చేద్దామని? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, మా ఫ్లాట్కి ఓ కొత్త ఫ్లాట్మేట్ వస్తున్నాడు. ఎవరు? వినీత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి, ట్రాఫిక్ ఉందేమో మరి. ఒరేయ్, ఈ కాల్ కట్ చేసేదాకే నువ్వు కొంచెం ఆనియన్స్ కట్ చేయడం ఆపరా. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. హో మై కేరింగ్ మదర్, లాస్ట్ వన్ అయిపోయింది. అయినా ఇవి ఎంత ఏడిపించినా హెల్త్కి చాలా మంచిదంట కదే. ఏదో అంటారుగా, ఫుల్లీ చేసే మేలు తల్లి కూడా చేయదని. ఐ డోంట్ అగ్రీ. యూ అంటే అగ్రీయే, ఎందుకంటే ఇది నేను తక్కువ చేస్తుంది కాబట్టి. యూ జెలసీ మదర్. అది కాదురా, నా కొడుకుని ఏడిపించేది ఏదైనా సరే నాకు మేలు చేస్తుందంటే దాన్ని ఎలా ఒప్పుకుంటాను? పా సిక్సర్ అమ్మా, టచ్ చేసావు. సర్లే, నా డార్లింగ్ ఏం చేస్తాను, సీరియలా? అవును. దాని పని బాగుందే బాబు. ఏం బాగుందిలేరా, ఈ మధ్య కన్నడ సీరియల్స్ కూడా టచ్ చేస్తోంది తెలుసా? అమ్మమ్మ కన్నడ వచ్చా? అదే నేను అడిగానురా, భాష కాదు భావం ఇంపార్టెంట్ అంటోంది. అబ్బో, ఎంతైనా మన సావేజ్ ఫ్యామిలీలే. ఒరే అర్జున్, కావ్యకి ఫోన్ చేసి మాట్లాడావా? లేదు. ఏ, ఎందుకలా అడిగావు? నాకిప్పుడే మెసేజ్ పెట్టింది. ఏంటంట? ఫ్రీగా ఉంటే కాల్ చేయమంది. మరి కాల్ చేసి కనుక్కో ఏంటో. ఒరేయ్, ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటారా ఇద్దరును? కొంచెం ఇద్దరు కలిసి సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. అది తను కూడా చేసే ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? అది కాదురా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు తగ్గాలి కదా. ఎంతకాలం ఉంటారు ఇలా మాట్లాడుకోకుండా? తెలీదు. సర్లే, నువ్వు తనకు కాల్ చేసి కనుక్కో ఏంటో, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. అది కాదు అర్జున్, నేను చెప్పేది ఒక మాట. అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతా, నువ్వైతే తనకి ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడు. సర్లే, బాయ్. బాయ్. దా బ్యాగ్ అక్కడ పెట్టేరా. రే అయిపోయిందా? 20 minutes రా. సరే ఒకసారి బయటిరా. ఇదిగో వీడే రాకేష్. హాయ్ బ్రో. సారీ 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 అర్జున్,
రాకేష్. కూర్చోండి బ్రో. వాటర్ ఏం తాగుతారా? పర్లేదు పర్లేదు పర్లేదు, మొహమాట పడకండి, తాగండి. వద్దు బ్రో. మొహమాటం పోవాలంటే వాటర్ కాదు, ఇది లోపలికి వెళ్ళాలన్నమాట. డన్. నువ్వు నీ వంట కార్యక్రమం అయిపోకూడదు, ఇక్కడ మనం తాగడం మొదలు పెడదాం. ఒక్క 20 minutes నేను ఫినిష్ చేసుకొచ్చేసా. ఈ లోపు మీరు తినేసి ఫ్రెష్ అయిపోండి. ఓకే సరే. ఓకే ఓకే. Cheers. ప్రాపర్ ఎక్కడ తమ్ముడు? కాకినాడ. కాకినాడా? మరి హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? ఫోటోగ్రఫీ కోర్స్ చేయడానికి వచ్చా. ఓకే. ఎన్ని రోజులేంటి? రోజులు కాదు, సంవత్సరాలు. 2 సంవత్సరాలా? ఫోటోగ్రఫీ కోర్స్ కూడా అంత ఉంటుందా? ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీ అయితే 3 నెలలు సరిపోతుంది, కానీ ఇది డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఒక 2 నెలలు ఉంటుంది. ఓ అదే సినిమాల కెమెరామెన్ గా చేస్తుంటారు. అదే. నైస్ నైస్ నైస్, ఇంట్రెస్టింగ్. అయితే ఫైనల్ గోల్ అదేనా? అంటే అదే మనోడు కూడా ఒక సెంధిల్, ఓ రత్నవేలు, ఓ పీసీ వినోద్. అది పీసీ వినోద్ కాదన్న, పిఎస్ వినోద్. అదే పీసీతో కూడా ఏదో పేరు ఉంటుంది అనుకుంటా. పీసీ శ్రీరామ్. అది చూసా, నాకు కూడా తెలుసు. నువ్వు ఉన్నావు. నాకైతే 2015 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తమ్ముడు హార్ట్ బ్రేకింగ్ అసలు. అది కూడా సెమీఫైనల్స్ అన్నా. రే వద్దురా బాబు, దాని గురించి తీమాకండ్రా బాబు, బాధ వచ్చేస్తుంది. పేడకలరా బాబు. అమ్మా 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేట్ అసలు. బ్రో మరి మనోడు కష్టపడింది కూడా అంతే కదా. 10 ఏళ్ళు, 1-2 2014 అనుకుంటా కదా. ఎంతకు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఊహలో గుసగుసలాడే. నాది బిజినెస్ మ్యాన్. నాకైతే ఈ నగరానికి ఏమైంది. అబ్బో, ఆ సినిమాలో సుశాంత్ క్యారెక్టర్కి నేను చాలా బాగా రిలేట్ అవుతాను. ఎంత బాగుంటాయో అసలు ఆ పాటలు. పాటలు అంటే గుర్తొచ్చింది, ఆ సినిమాలో పాటలు పెడతాను ఉండను. ఇప్పుడు ఎందుకులే తమ్ముడు అవన్నీ. ఏంటన్నా అంత మాట అన్నావు? నీకు ఆ పాటలు నచ్చవా? రే వివేక్ సాగర్ కల్ట్ ఫ్యాన్ రా. మరి ఇంకేంటి ప్రాబ్లం? హో నీకు చెప్పలేదు కదా. ఏంటి? మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండా? వీళ్ళిద్దరికి ఈ సినిమాకి చాలా కనెక్షన్ ఉంది. మరి ఇప్పటి వరకు చెప్పనే లేదు. ఏమన్నా బ్యాడ్ బ్రేకప్పా? బ్రేకప్ ఏం లేదులే తమ్ముడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? కలిసే ఉన్నారు కదా. అలా అని కలిసి కూడా లేం. కలిసి కూడా లేరు, బ్రేకప్ కూడా కాదు, లాంగ్ డిస్టెన్సా? అలా ఏం లేదు. మరి ఇంకేంటా? అదో పెద్ద కథ తమ్ముడు. ఇప్పుడు పర్లేదు, మనకి చాలా టైం ఉంది, చెప్పు. సర్లే. కావ్య అమ్మా, తీసుకో, తొందరగా తీసుకో. అన్నా 2 కాఫీ. అయ్యా ఫక్. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ, నేను మా ఫ్రెండ్ అనుకుని ఇచ్చేసాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ సాంగ్ అయిపోయాక తీసుకుంటారా? నాకు మధ్యలో ఆపడం నచ్చదు. ఓకే ఫైన్, ఐల్ గెట్ మై కాఫీ దెన్.
సారీ, నా ఫేవరెట్ సాంగ్ అందుకే. వివేక్ సాగర్ ఫ్యానా? హా, మీకెలా తెలుసు? మీరు సాంగ్కి వైబ్ అవుతున్న విధానం చూస్తేనే తెలుస్తుంది. ఓకే. కాఫీ? నో ఐఎమ్ గుడ్. పర్లేదు తీసుకోండి. అంటే మీ ఫ్రెండ్ కోసం తీసుకున్నట్టున్నారు కదా. తను వచ్చేపటికి టైం పడుతుంది. యూ కెన్ హ్యావ్ ఇట్ ప్లీజ్. ఓకే. ఇంకా సాంగ్స్ ప్లే చేయమంటారా? ఓకే. యా. ఓకే, ఐ హ్యావ్ టు గో. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. మీ పేరు? కావ్య. అర్జున్. ఓకే అర్జున్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద కాఫీ అండ్ సాంగ్స్కి కూడా. బాయ్. బాయ్. కాఫీ ఎదురా? తను తాగేసింది. తనెవరు? కావ్య. కావ్య ఎవరు? తెలీదు. తెలీదా? తెలియకుండా నా కాఫీ ఎందుకు తాగింది? నేను తాగమన్నా కాబట్టి. నువ్వెందుకు తాగమన్నావు? బాగుంది కాబట్టి. ఏంటి కాఫీయా? కాదు, తను. రే, అక్కడ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వేమో అనుకుని తనకి ఎయిర్పోర్ట్ ఇచ్చేసాను. తనకేమో సాంగ్స్ నచ్చాయి, నాకు తను నచ్చింది. సో అందుకే నీ కాఫీ తనకిచ్చా, తను నా కంపెనీ ఇచ్చింది. ఎంతసేపు జరిగిన ఇచ్చిపుచ్చుకోవడాలు? ఆల్మోస్ట్ మూవీ సాంగ్స్ అన్ని కవర్ చేస్తాం. సో అన్ప్లాన్ డేట్ అన్నమాట. అలాంటిదే అనుకో. సర్లే కానీ మూవీ టికెట్స్ బుక్ చేసావా? చేసేసా. రే, ఏమైంది? కావ్య, వెళ్ళిపోతున్నావా? లేదు, బైక్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. ఓ జోకా? వెరీ బ్యాడ్ వన్ దో. ఎక్స్క్యూజ్ మీ. ఈవినింగ్ ఫ్రీ ఉన్నావా? ఎందుకు? ఇవన్నీ మూవీ రిలీజ్ అవుతుంది. ఐ హావ్ 2 tickets విత్ మీ. వస్తావేమో అని. నో థ్యాంక్స్, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఎప్పుడు? ఈవినింగ్. ఓకే. ఫ్రెండ్స్తో వెళ్తున్నావా? లేదు, ఒక్కదాన్నే వెళ్తున్నా. కావ్య, చెప్పు. ఒక్కదాన్ని ఏం వెళ్తావు? నాతో రావచ్చుగా. అదే కలిసి వైబ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో టికెట్ వేస్ట్ అవుతుందని ఏమనుకో. ఐ కెన్ సెల్ ఇట్. టేక్ యూర్ టైం, ఆలోచించుకో. ఐ నో దిస్ ఇస్ వియర్డ్, బట్ ఐ ఫీల్ ఇట్స్ డెస్టినీ. వీడు బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు నీతో టైం స్పెండ్ చేయమని. ఎవడా వాడు? నీ ఆట? చా ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ జస్ట్ బటర్ఫ్లైస్ అంతే. సో హియర్స్ మై కాంటాక్ట్. మూవీకి రావాలనుకుంటే. ఇందులో ఏం లేదు. సారీ రాయడం మర్చిపోయా. జస్ట్ అ మినిట్. నెంబర్ రాయడానికి ఇంతసేపా? అంటే కొంచెం క్రియేటివిటీ వాడాను. థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్. నేను వెళ్ళాలి. ఒకవేళ నాకు కాల్ రాకపోతే నేను 2 reasons అనుకుంటా. 1, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని. 2, you're not interested in me. That's fine.
ఈ రెండు కాకుండా ఇంకేమైనా రీజన్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. డ్రైవ్ సేఫ్, బాయ్. కాంటాక్ట్ నెంబర్ లోపల ఉంది. ఆ క్రియేటివిటీలో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకో. చలో బాయ్. ఎక్కడికి వెళ్ళావురా? తనకు నా నంబర్ ఇవ్వడానికి. తీసుకుందా? చూసావా నీ లేట్ అవడం వల్ల నీకెంత హెల్ప్ అయిందో. ఏంట్రో బ్లష్ అవుతున్నావు? టెక్స్ట్ వచ్చిందా? సిరి, అర్జున్, ఒక్క చిన్న అడ్జస్ట్మెంట్. దరిద్రుడా. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అర్జున్ మేనేజర్ పిలుస్తున్నాడు. వస్తున్నా. ఏమీ అనుకోకు సిరి, ప్లీజ్. అనుకుంటా, బరాబర్ అనుకుంటా. ఏమైనా చేస్తావా? లేదు కదా. ఆ టికెట్ నా మొహాన్ని కొట్టు. సో స్వీట్ ఆఫ్ యు సిరి, బాయ్. ఎలా అనిపించింది మూవీ? మనం వచ్చింది రీ రిలీజ్కి. అది ఓకే, బట్ నేను అడిగింది మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. గుడ్, బాగుంది. డిన్నర్? ఆకలిగా లేదు. పోనీ కాఫీ? ఎప్పుడు ఈ డిన్నర్లు కాఫీలేనా? ఏదైనా క్రియేటివ్గా ఆలోచించవచ్చు కదా. క్రియేటివ్గానా? ఓకే, అలా అయితే నాకు చిన్న షాపింగ్ ఉంది. అది కూడా నా ఫేవరెట్ ప్లేస్లో. వెళ్దామా? వెళ్దాం, కానీ ఏంటా ఫేవరెట్ ప్లేస్? చెప్పను, చూపిస్తా. సరే, డన్. ఎక్కడ నీ బైక్? అక్కడుంది. మరి నీది? లేదు. నీకు బైక్ లేదా? బైక్ ఉంది, కానీ నా ఫ్రెండ్ వేసుకెళ్ళాడు. నేనేదో నీ బైక్ మీద వద్దామని వేసిన ప్లాన్ అయితే కాదు. నిజంగానే వాడు వేసుకెళ్ళాడు. ఐ హావ్ నో ఆప్షన్. మేబీ పొద్దున అన్నట్టు డెస్టినీ అనేమో. మనిద్దరం అలా ఒకే బైక్ మీద వెళ్తూ ఉంటే గాల్లో తేలుతున్నట్టు. ఇంకా పద. టాయ్ షాపా? ఇందులో ఏం స్పెషల్ ఉంది? ఏముందా, ఒక ఫీల్ ఉంది. మనకు నచ్చింది ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఫీలింగ్. లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ డ్రీమ్ డెస్టినేషన్ ఇది. ఐ అగ్రీ. వెళ్దామా? అన్నా
ఇది ప్యాక్ చేసేయండి. నా షాపింగ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దాం? వెళ్ళడానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ టైమే లేదు. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఓ అలా వచ్చా? సరే, నేను ఎక్కడ దింపాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేసేస్తా. డ్రాప్ చేస్తావా? బైక్ ఎవరిది బాబు? సారీ. సరే, నువ్వే నన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. అక్కడి నుంచి ఎలా వెళ్తావు? కార్లో వెళ్ళిపోతా. అదే ఇప్పుడు కొన్నాం కదా కార్. యావరేజ్ జోక్. ఈ స్ట్రీట్ కార్నర్లోనే మా ఇల్లు. ఓ నోటెడ్. మళ్ళీ ఎప్పుడు ఫ్రీ ఉంటావు? నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు. ఓకే దెన్ ఐల్ కాల్ యూ. బాయ్. బాయ్. అర్జున్, రేపు వచ్చేటప్పుడు ఇంటి వరకు వచ్చేకు, ఇక్కడే వెయిట్ చేయి. మళ్ళీ ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం. ఓకే. వెయిట్ అంటే ఏంటి, రేపు కలుద్దామా? నీకేమైనా ప్రాబ్లమా? కలవకపోతే ప్రాబ్లం, కలిస్తే ఇంకేం ప్రాబ్లం. ఓకే, అయితే అర్జెంటుగా నీ పేరు కాంటాక్ట్ లిస్ట్లో అప్డేట్ చేసేయాలన్నమాట. ఏమని అప్గ్రేడ్ చేస్తావేంటి? ఇట్స్ పర్సనల్. ఓకే బాయ్. బాయ్. రే బాబు, అక్కడ వెళ్ళిపోయింది కానీ నువ్వు ఇక్కడ ప్రెజెంట్లోకి రా. చేస్తున్నా కొడక. అచ్చన్ సినిమాలో ఉందన్న కదా. దీనికి మణిరత్నం ఫ్రేమ్స్ పడితే క్లాసిక్ అంతే. బాస్ ఇంకా ఏం తమ్ముడు, కానీ ఓ దుష్టశక్తి వల్ల ఈ పెంటంతా. దుష్టశక్తి ఏంటది? ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకులే తమ్ముడు. అది కూడా కరెక్టేలే, మనకున్న దరిద్రాలే సరిపోవట్లేదు. ఇప్పుడు తను ఏం చేస్తుందో, నా గురించి ఆలోచిస్తుందో లేదు. ఎవరన్నా? వదినా? 100 years. మరి మాట్లాడు. ఒక నిమిషం. హలో, ఎక్కడున్నావు? ఫ్లాట్లో. రేపు మార్నింగ్ 10కి కెఫేలో మీట్ అవుదాం. మన కెఫేలోనేనా? ఓకే, నేను షార్ప్ 10 కల్లా. ఆగి ఆగి సాగి మేఘమేదో నన్ను తాకినావో. ఏమైందన్నా? ఏమంది? రేపు కలవమంది. ఇంకేంటి మరి, కలిసిపోయినట్టే కదా. చూసావన్నా నేను వచ్చిన ఎలా విశేషం, మీరు వెంటనే కలిసిపోతున్నారు. అలా ఉంటుంది మరి మనం లెగ్గెడితే. కలవమని చెప్పి ఫోన్ కట్ చేసింది ఏంటి? అవును, మీరు ఎప్పుడెందుకు కలుస్తున్నారో నాకు తెలిసింది, కానీ అప్పుడెందుకు విడిపోయారు అన్నది నాకు ఇంకా తెలియదు. ఎందుకు విడిపోయారు? అక్కడే తమ్ముడు. ఎక్కడా? అర్జున్, నువ్వు సీరియసేనా? ఏం సీరియస్? అదే మన రిలేషన్లో నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఉంది కదా. పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఏమో తెలియదు, కానీ జీవితాంతం కలిసి ఉండే ఉద్దేశాలు అయితే ఉన్నాయి. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవా? బోర్ కొట్టినప్పుడు చేసుకుందాంలే. బోర్ కొట్టినప్పుడు చేసుకుందామా? నేను రాకముందు ఏమైనా తాగావా ఏంటి? నేను ఫుల్ సెన్సెస్లో ఉండే మాట్లాడుతున్నా. అయినా పెళ్ళి అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మీ ఇంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే, కానీ మా ఇంట్లో మా నాన్నకి నచ్చాలి కదా. ఆయన్ని కలవ్వా? సీరియస్లీ ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? ఇంకా ఎన్ని రోజులని ఇలానే ఉంటాం? ఎప్పటికైనా ఇంత మాట్లాడాల్సిందే కదా. కావ్య, నీకు చాలా సార్లు చెప్పా అది జరగని పని, వదిలే అని. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తీసి ఎందుకు నాకు చిరాకు తెప్పిస్తావు? ఎందుకు అజ్జి నీకు అంత ఈగో? అది ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ముందు రెండింటికి డిఫరెన్స్ తెలుసుకో. నాకు తెలుసు, కానీ ఇది మన ఫ్యూచర్ గురించి.
నేను అదే అంటున్నా, మన ఇద్దరు ఫ్యూచర్ ఇది, మన ఫ్యామిలీలో ఫ్యూచర్ కాదు. మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా. నా పెళ్లి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించేసుకోవాలని ఉంది, ముఖ్యంగా మా నాన్నని. అయితే నువ్వే ఒప్పించుకో. ఆయనతో కాలు గడిగించుకోవడంలో నాకు ఏ ప్రాబ్లము లేదు, ఆయనకే నా కాలు గడగడంతో ప్రాబ్లం. అర్జున్, నువ్వు ఈ మాటలన్నీ ఈగోతోనే మాట్లాడుతున్నావు. అసలు కాలు కడగడం గురించి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అదే ప్రాసెస్ కాబట్టి. నాకు తాళి కట్టడం కూడా ఒక ప్రాసెసే, నాతో 7 అడుగులు వేయడం కూడా ఒక ప్రాసెసే, జీలకర్ర బెల్లం పెట్టడం కూడా ఒక ప్రాసెసే. ఇవన్నీ వదిలేసి కాలు కడగడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మిగతావన్నీ మనిద్దరికి సంబంధించినవి, ఇదొక్కటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటుంది. ముందు అది ఆపుతావా కొంచెం? నువ్వు డిస్కషన్ ఆపేస్తే నేను అది ఆపేస్తా. ఈ రోజు ఈ విషయంలో ఏదో క్లారిటీ వచ్చే వరకు నేను ఆపను. వెరీ గుడ్, అయితే నేను ఆపను. ఏయ్, ఇప్పుడు మాట్లాడు. పిచ్చా నీకు? ఎందుకు దన్నేవు దాన్ని? అవును, నాకు పిచ్చే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అర్జున్, చెప్పు. కావ్య, ఇట్స్ బెటర్ టు స్టాప్. మనం మళ్ళీ కలుద్దాం, నువ్వు బయలుదేరు. ఈ రోజు క్లారిటీ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలేదే. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఊరికే నాన్న నాన్న అని సోది కాకపోతే. మన ఫ్యూచర్లో మా నాన్న ఇన్వాల్వ్మెంట్ నీకు అవసరం లేదేమో, కానీ నాకు మా నాన్న ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అయితే వెళ్ళి మీ నాన్న చూపించడానే లవ్ చేయాల్సింది. ఎందుకు ఇలా సాగుకొడుతున్నారు నువ్వు మీ బాబు కలిసి? మాటలు తిన్నగా రాని. బాబు కాదు, నాన్న. సరే, నాన్నగారు. చాలా ఇంకేమైనా కావాలా? అంత ఎటకారం వద్దు, తగ్గించు. నీకేం కావాలి కావ్య ఇప్పుడు? నువ్వొచ్చి మా నాన్నతో మాట్లాడి మన పెళ్లి గురించి ఆయన నొప్పించు. అదైతే జరగని పని. కావాలంటే నువ్వే నీ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇక్కడికి వచ్చి నేను చూసుకుంటా. నేను మీ నాన్న కంటే బాగా. అయితే మా నాన్నని కలిసి మాట్లాడినంటావు. చెప్పాను కదా, అదైతే జరగని పని అని. నువ్వు మా నాన్నని కలిసి మాట్లాడకపోతే మన ఇద్దరం కూడా కలిసి ఉండడం జరగదు. సరే, అయితే బయలుదేరు. వెళ్ళి మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో. బెదిరిస్తుంది. ఇదే నీ ఫైనల్ డెసిషనా? ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ చేయి. ఏం అవసరం లేదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నువ్వు కానీ మా నాన్న కానీ నన్నేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, తమరు నన్ను ఎంత బాగా చూసుకుంటారు. కావ్య, ఇంకోసారి మీ నాన్న గురించి మాట్లాడే ఉద్దేశాలుంటే నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకోకు. బాగానే పెంట చేసావు కదా. నువ్వు కూడా నన్ను అంటావేంటి? అక్కడ పెంట చేసింది అదైతే. మరి వాళ్ళ నాన్న కలవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఓ, ఆడి గురించి నీకు తెలీదు. ఆడో పెద్ద సాడిస్ట్ గాడు. ఆడిని కలవడం కంటే సన్నిసం తీసుకుని హిమాలయాలకు దింగడం బెటరు. ఏ ముందేమైనా ఎక్స్పీరియన్స్ లేదు? అయ్యాయి అవకుండా నేను ఎలా మాట్లాడా? నేనేనా సాడిస్టా? చెప్పు. కాదు, ఆయన ఇప్పుడు ఆడ గురించి ఎందుకే? తాగిందంతా దిగిపోద్దే బొక్కల. వద్దు, నువ్వు మూడ్ ఆఫ్ అవ్వద్దు. అవును, నువ్వు వెళ్ళి పడుకో. ఇంతకి రేపు అసలు నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా తనతో. గుడ్ పాయింట్. వెళ్ళు. ఆ లగేజ్ ని ఇందులో పడతావా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే, గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఏంట్రా వాలకం? కొంచెం గడ్డని ట్రిమ్ చేసుకోవచ్చుగా, అందంగా కనిపిస్తావు. ఇప్పుడు మంచిగా కనిపించి ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా, ఏం అవసరం లేదులే. లుక్ అదిరిందిగా. చాలా గ్యాప్ వచ్చిందిగా, ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలే. చాలో
అన్నా ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఉదయంతో వచ్చే బీర్లతో రెడీగా ఉంటా, పార్టీ చేసుకుందాం. నువ్వు నాకు బాగా నచ్చావు తమ్ముడు. అలా కానిద్దాం. బాయ్ బాయ్. అమ్మని అమ్మ. హాయ్. కూర్చో. ఏమైనా ఆర్డర్ చేస్తావా? కాఫీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యాడ్ 1 more క్యాపుచినో. ఏమైంది, ఎందుకింత లేట్? ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అయినా నువ్వు కూడా ఇప్పుడే వచ్చావుగా. నీకెలా తెలుసు? అంటే వస్తే ఫోన్ చేసేదానే కదా. సరే, మ్యాటర్ ఏంటి? ఈడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ రావాలనుకుంటా కదా. అవును. ఈడు ఫోటో పెట్టు తిరుగుతున్నావు ఏంటి? ఈ ఫోటో మా నాన్న ఇచ్చారు. మీ నాన్న ఇచ్చాడా? హే, వీడికైనా పెళ్లి సంబంధం చూడాలంట. అలాంటిదే, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఓ, ఏంటి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడా? సారీ సారీ. ఈ నీ ఫ్రెండ్ అని ఆయనకు తెలీదా? తెలుసు, అందుకే ఫిక్స్ చేశారు. మరి నువ్వేమన్నావు? నేనేమనలేదు. ఎందుకు? నువ్వే కదా మా నాన్న చెప్పిన సంబంధం చేసుకోమన్నావు. సరే అయితే బయలుదేరు, వెళ్ళి మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో. అందుకే నిన్ను అడుగుదామనే వచ్చాను. హే కావ్య, నిజం చెప్పు, నన్ను భయపెడదామని ప్రాంక్ చేస్తున్నావు కదా? కాదా? మరి నువ్వు మన గురించి మీ నాన్నతో చెప్పలేదా? చెప్పలేదు. మే ఐ నో ద రీజన్? నీకు మా నాన్నతో ప్రాబ్లం, నాకు కాదు, అందుకే చెప్పలేదు. అయితే నీకు పెళ్ళి ఓకేనా? లేదు. మరి ఇదే విషయం తీసుకెళ్ళి మీ నాన్నతో చెప్పే కదా, అయిపోద్ది. చెప్తే ఇంకో సంబంధం తీసుకొస్తారు. అది కూడా క్యాన్సిల్ చేయి కావ్య. ఇలా సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తూ నేను కూర్చోలేను, నాకు చాలా పనులున్నాయి. అంత క్లారిటీతో ఉన్నదాన్ని ఏం చేయాలనుకుంటున్నావు కూడా నువ్వే చెప్పు. మరి నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడి ఆయన నొప్పించు. జోకా? అది అస్సలు అవ్వని పని, లైట్ తీసుకో. సరే అయితే నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చి విష్ చేసేళ్ళు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? కాదు, ఇది చెప్దామని పిలిచావు నువ్వు నన్ను? అవును. మ్యామ్ 2 cappuccinos. 2 ఆయనకే ఇవ్వండి, హీ నీడ్స్ ఇట్. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో. అది బయట ఎండగా ఉంది. ఇంకోసారి మీ నాన్న గురించి మాట్లాడే ఉద్దేశాలు ఉంటే నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకో.
పెట్టుకో పెట్టుకో, నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకో. సరే అయితే నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చి విష్ చేసేళ్ళు. విష్ చేసేళ్ళు. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో పెట్టుకో పెట్టుకో. అయితే నీకు పెళ్ళి ఓకేనా? లేదు, నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో పెట్టుకో. అమ్మ ఏం చేస్తారో రీల్స్. వచ్చావా అన్న? నీ గురించే వెయిటింగ్. బియర్లు కూడా రెడీగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. వదిన రాలేదా? ఏమైంది మాట్లాడట్లేదు? రే నువ్వు ఆగరా, 2 బీర్లు తీసుకురా, పైకి వెళ్దాం. ఏ ఇష్యూతో అయితే మీ రిలేషన్లో గ్యాప్ వచ్చిందో అదే ఇష్యూ నిన్ను ఎప్పుడు సాల్వ్ చేయమంటుందా? నీ కష్టం మళ్ళీ నీకు కూడా రాకూడదన్నా. ఎందుకు రాకూడదురా? వీడికి రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. నేను అప్పుడే చెప్పా ఇలా డీల్ చేస్తే ఇష్యూ సాల్వ్ కాదురా అని చెప్పి. ఏమైంది? టైం ఇస్తే మొత్తం సెట్ అయిపోయింది అన్నాడు. ఏమైందన్నా? సెట్ అయిపోయిందా? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడు. వాళ్ళ నాన్న పెద్ద సాటిస్టెంట్ కదా. ఎవరు చెప్పాడు? వీడా? అసలు వాళ్ళ నాన్నకి వీళ్ళ లవ్ స్టోరీ గురించి కూడా తెలీదు. ఏంటి తెలీదే? మరి ఆయన నీకెలా తెలుసు? అడుగుతున్నాడుగా, చెప్పు. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదే. అర్జున్ మేనేజర్ పిలుస్తున్నాడు. వస్తున్నా. సూపర్, వెరీ గుడ్, యూ కెన్ లీవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, గెట్ ఇన్. పిలిచారంట? ఆఫీస్ అవర్స్లో వర్క్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? బ్రేక్ తీసుకున్నా. ఏమంత పని చేసావని బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది? నాకు ఇచ్చిన కేసెస్ అన్ని ఇన్ టైం ఫినిష్ చేస్తూనే ఉన్నా. ఇవాళ కూడా ఒక మేజర్ బగ్ ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకున్నా. ఓ, రన్ చేసి చూసావా? ఎనీ ఎర్రర్స్? నో, 0 ఎర్రర్స్. మరి ఇదేంటి? నేను రన్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అస్సలు రాలేదు. ఎందుకు రావు? ఇప్పుడు నాకు వచ్చాయి కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు వర్క్ మీద ఫోకస్ ఉంటే కదా అర్థం కావడానికి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తాను. సార్, నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను సార్. ఇది ఆఫీస్, నీ ఇల్లు కాదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఏంటా చూపు? అవతల వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినంత ఈజీ కాదు వర్క్ ఫినిష్ చేయడం అంటే. ఓ, అదా మీ ప్రాబ్లమ్? ఓకే ఓకే ఓకే. ఏంటి? నేను కంప్లైంట్ ఇచ్చింది మీ మీదే అని మీకు తెలుసు, మళ్ళీ అవతల వాళ్ళ మీద అని ఎందుకులేండి. ఇదే ఈగోనే తగ్గించుకుంటే మంచిది. ఎవరికి? మీకా? హౌ డేర్ యూ టు సే లైక్ దిస్? ఐ కెన్ టర్మినేట్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. చేసుకోండి, ఎవరిని భయపెడుతున్నారు? ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు. పోతా, నాకేం సరదా కాదు. ఎంతసేపు మీ పనుల్లో బిహేవ్ చేయాలంటే నా వల్ల కూడా కాదు. ఇది ఆఫీస్, మీ ఇల్లు కాదు. అంటే ఇక్కడ చేస్తున్న వాళ్ళంతా తప్పు, నువ్వు ఒక్కడే కరెక్టేనా? వేరే వాళ్ళంతా తప్పో రైటో నాకు తెలీదు. నేను మాత్రం ఇలాగే ఉంటా. నేను ఈ జాబ్ జాయిన్ అయినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేనేజర్ సంకనాకమని నేను రాయలేదు. డెడికేటెడ్గా వర్క్ చేయమనుంది. అందుకే ప్రతి ప్రాజెక్ట్ ఇన్ టైం ఫినిష్ చేశా. ఎలా? ఇలా ఎర్రర్స్తోనా? ఐ హావ్ చెక్డ్ ఇట్ క్లియర్లీ. నేను రన్ చేసినప్పుడు ఒక్క ఎర్రర్ కూడా లేదు. ఎవడికో నా మీద బాగా కాలి వాడు చేస్తున్నట్టున్నాడు ఇలాంటి చెత్త పనులు. అంటే ఏంటి? ఈ పని నేను చేశానంటావా? నేను అలా అనలేదు. మీకు అలా అనిపిస్తే నేను మాత్రం ఏం చేయలేదు. ఇదే, దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. పెద్దవాళ్ళంటే మినిమం రెస్పెక్ట్ లేదు. పక్కన కొలీగ్స్తో సొల్లు వేసుకుంటూ నా మీద బిచ్చింగ్ చేయడం తప్ప. ఓ, ఇదెవడు చెప్పాడు మీకు? ఓకే, ఇందాక మీ చెంచాగాడు వెళ్ళాడు, వాడు చెప్పాడా? అయినా నాతో ఏంటండి మీ ప్రాబ్లము? మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదనా? మీరింత చీప్ పని చేసినా ఇంకా మీరు మీరు అని మాట్లాడుతున్నా చూడండి, ఇదే మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఇంతకంటే ఆవిడెళ్ళాడు ఇంకా. సో యు ఆర్ బ్లేమింగ్ యువర్ మిస్టేక్ ఆన్ మీ.
ఓహో, ఇప్పుడు ఇలా ఫ్రేమ్ చేస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు ఫరక్ కూడా పడదు. ఐ కెన్ వర్క్ ఎనీవేర్. అయినా అనవసరంగా ఇన్ని రోజులు ఇదే కంపెనీలో పనిచేసా, ఎప్పుడో రిజైన్ చేయాల్సిందే. నీలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. పొరపాటున మళ్ళీ వాళ్ళని హైర్ చేసుకున్నారు, మీకు ప్రాబ్లం అవుద్ది. ఇంతకెళ్ళాడే మీ చెంచాగాడు, వాళ్ళంటూ హైర్ చేసుకోండి, మీకు పనుల్లో బాగా పనికి వస్తాడు. దట్స్ ఇట్, యూ కెన్ లీవ్. ఐఎమ్ సో హానర్ డూయింగ్ దట్. మీకు మీ కంపెనీకో దండం. విత్ దిస్ యాటిట్యూడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చాలా చేయగలను, మీరు చూస్తూ ఉండండి. మీకంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తా. మంచిది. ఒక చిన్న అడ్వైస్, లోపలికి వచ్చిన ఎంప్లాయీస్ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడడం నేర్చుకోండి. బేసిక్ కామన్ సెన్స్ అది. అలా నుంచుని మాట్లాడడానికి ఇది స్కూలు కాదు, మీరు టీచర్ అంతకన్నా కాదు. మీరు ఒక మామూలు మేనేజర్ విత్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీ వర్క్లో కాదు, మీ ఏజ్లో ఉంది. ఇదో పక్కలో కంపెనీ, మళ్ళీ ఇటుకో రెస్పెక్ట్. ఏమైందిరా? ఇక్కడ పని చేయాలంటే స్కిల్ ఒకటి ఉంటే సరిపోదంట, రోజు ఆడు కొంగుంది అన్నాలు ఎట్టాలంట. అదైతే నా వల్ల కాదు, అందుకే మానేసా బొక్కలో ఉద్యోగం. అది కాదు, నువ్వు కూడా మానే, ఇక్కడ ఉంటే పీకేదేం లేదు. అర్జున్ అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు మాట్లాడు ఓపిక కూడా లేదు సిరి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా, బాయ్. నువ్వేమనుకోనంటే నేను మాట అంటానన్నా. నువ్వే దోలగాడవన్నా, అంత పెంట చేస్తాడు ఎవడన్నా? ఏంటి తమ్ముడు ప్రచారం నువ్వు నన్నే అంటావు? అక్కడ పెంట చేసింది వాళ్ళైతే, కానీ అక్కడ ఉంది కావ్య వాళ్ళ నాన్న కదా. అది నాకు అప్పుడు తెలియదు కదా, అది తెలిసేపటికి మేము రిలేషన్లో ఉన్నాం. అయ్ బాబోయ్, ఇంతకీ ఇప్పుడు తనేమంటుంది? ఏమంటది? నేనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలంటది. కానీ నేనే వాడితో పెద్ద శబ్దం చేసి కూర్చున్నా, ఆడికంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? నాకేం అర్థం కావట్లేదు తమ్ముడు. రే ఇప్పుడు అంతా కాదురా, నీ కావ్య అంటే ఇష్టమా? నువ్వు పిచ్చి క్వశ్చన్లు అడుక్కో, ఏమైనా ఉంటే చెప్పు. దీనికి ఒకటే ఆప్షన్, అయితే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడడం, లేకపోతే కావ్యాన్ని వదులుకోవడం. ఆడు ఒప్పుకోడ్రా. అరే నువ్వు ముందే ఆయన నార్మల్ కలువురా, అప్పుడు అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పు. సారీ నేనెందుకు చెప్పాలరా? ఆయన తప్పు పెట్టుకున్నా. మళ్ళీ నీ రాజ్యాంగం మాట్లాడకు, ఇప్పుడు అసలు ఇంపార్టెంటే కాదు. అన్నీ మూసుకొని వెళ్ళి ఆయన ఈగోని సాటిస్ఫై చేసి అప్పుడు కావ్య గురించి చెప్పు. అంతే అంటావా? అంతే. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కడ కలవాలి అర్థం కావట్లా. అవును, ఆయన ఏదో గుడికి వస్తాడని చెప్పావు కదా, అక్కడే కలు. ఆయన కూడా మంచి మూడ్లో ఉంటాడు కదా. బెస్ట్ ఆప్షన్, కలు. నమస్తే అండి, నమస్కారం. కూల్ కూల్ కూల్. హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బాగుంది. యా యా. అంకుల్,
ఇప్పుడు ఏం చేయాలి? హలో, అరే ఆడొచ్చేసాడు రా. ఎవడు? పెళ్లి కొడుకు. వస్తే ఏంట్రా, నువ్వు వెళ్ళి నార్మల్ కలు. ఆడు అసలు గ్యాప్ ఇస్తే కదా ఓ అతి వినయం చూపించేస్తున్నాడు. గ్యాప్ ఎవడివడు, నువ్వే తీసుకోవాలి. అది కాదురా, తీరా వెళ్ళాక పట్టించుకోపోతే పరుగు పోద్దాం. ఇప్పుడు అదంతా అవసరమా? గమ్మున వెళ్ళి మాట్లాడు. పూర్వ పని చేయనా, వెళ్ళి పెళ్లి కొడుకుతో మాట్లాడినా ఆడ ఎలా అయినా కావ్య ఫ్రెండే కదా, అర్థం చేసుకుంటాడేమో. ఎవడో ఒకరితో మాట్లాడు, ముందు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడం ఇంపార్టెంట్. సరే నువ్వు ఫోన్ పెట్టి. ఓకే. ఏరిళ్ళు సరే వెళ్ళొస్తాను బాబు. ఆ బేబీ కలిసా ఇప్పుడే? ఆయన నన్ను మాట్లాడనివ్వలేదే. బ్రో ఇది ఒక్కసారి పట్టుకో బ్రో, ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం. ఎవడ్రా ఈయన వెళ్ళిపోయాడు. బ్రో బ్రో వామ్మో బ్రో, ఓర్ని అబ్బా. భయ్యా భయ్యా, నా దీపాలు భయ్యా. ఊరు ఆగరా బాబు. భయ్యా ఆగ భయ్యా, ఒరే నా దీపాలు. బాబోయ్ నన్ను వదిలేలేడు. ఊరు ఆగరా, పంచారు పేలో ఉంది. ఒరే నా దీపాలు ఇచ్చి పోరా బాబు. బ్రో ఒరే ఆగరా బాబు. బ్రో ఆగు బ్రో, నా దీపాలు ఇచ్చి బ్రో. బ్రో బ్రో ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? అరే ఏడు ఓరు బాబోయ్, అమ్మా ఎక్కడ పోయాడు? ఏంటి? సారీ భయ్, ఏమనుకోద్దే, అలా ఫ్లోలో చేతిలో ఉండిపోయింది. చెప్పు. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? వాడి వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు? మాట్లాడదామని. మరి చేతులు ఏం పట్టుకున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? లేదు, నాకు ఫోన్ చేసి చెప్పారు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆడెవడో ఇచ్చాడు పట్టుకోమని, అయంతే పట్టుకుని పరిగెత్తేశా. నాకేం తెలుసు అడవి చూసి భయపడతాడని. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, నన్ను కెఫేలో కలు. మళ్ళీ ఏం షాక్ ఇస్తావు? ముందు నువ్వు కలు. కలు అంటే ఇప్పుడు ఎలా కలుస్తారు? మాకు పనులున్నాయి, నైట్ కలుస్తా. దీనికేం తక్కువ లేదు. నాడు రోడ్డు మీదకి వచ్చింది బతుకు, మళ్ళీ పంచోటు నాకు చెయ్య. ఏంటి బ్రో, దీనికి కూడా భయపడుతున్నావా? మరి పొద్దున్న ఎందుకు భయపడ్డావు బ్రో? అంటే కావ్య మీ గురించి చెప్పిన దాన్ని బట్టి మీరైనా చేస్తారని భయం వేసింది బ్రో. అంత వైలెంట్గా ఏం చెప్పావే? ఇప్పుడు దాని గురించి అంత అవసరమా? అసలు నువ్వు గుడికి ఎందుకు వెళ్ళేవా చెప్పు. గుడికా? అది ఈడెందుకు వెళ్ళాడు? వాడికి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. అవునా? మరి ఇదేదో ముందే చెప్తేనే అసలు వచ్చేవాడిని కాదు కదా బ్రో. ఏమన్నారు అంకుల్? అసలు నేను చెప్పలేదు బ్రో. ఏ? ఆయన నాకు గ్యాప్ ఇవ్వలేదు బ్రో. నేను గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతున్నారు బ్రో. నువ్వు ముందు ఆయన కాలు పట్టుకోవడం ఆపే భయ్యా, ఆయన క్యాన్సిల్ చేస్తారు పెళ్ళి. టూ లేట్ బ్రో, రేపే ఎంగేజ్మెంట్ అంట. ఏంటి రేపా? అవును బ్రో. రాహుల్ ఏదో ఒకటి చేయి రాహుల్. బేబీ నువ్వు యాడోకు బ్రో, ఏదైనా చేయి బ్రో. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయితే నేనేం చేస్తా భయ్యా? నువ్వే ఇష్టం లేదని చెప్పేచ్చు కదా. చెప్పలేను బ్రో, ఫ్యామిలీ ఇష్యూస్. పోనీ మీ ఇంట్లో చెప్పు బ్రో. డెత్ ఇష్యూస్. అదేంటి? అంటే మా నాన్న నన్ను నరికి నా దినం పెడతాడు.
ఓరు బాబోయ్, ఇది ఎక్కడ పంచాయతీరా నాకు. అర్జున్, ఇక నువ్వు మా నాన్నతో మాట్లాడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పరిస్థితులు మరీ ఇంత వర్స్ట్గా పగబడతాయని నేను అసలు అనుకోలేదులే. ఏంటి? ఏం లేదు మేడం, మీ గ్రేట్ నాన్నగారితో మాట్లాడి నేను ఒప్పించాలి, అంతే కదా? అవును. లేకపోతే నన్ను మర్చిపో. అసలు ఎవరు నువ్వు? ఏంటి జోకా? మరి లేకపోతే ఇక్కడ ఇంతమందికి ప్రాబ్లం ఉంటే నేను ఒక్కడిని సాల్వ్ చేయాలా? వీడు మాట్లాడలేడా ఇంట్లో? నువ్వు మాట్లాడలేవా? ఏమ్మా పాప, నువ్వు కూడా మాట్లాడలేవా? రాహుల్ బేబీ నువ్వు ఆగు, నేనున్నాగా. రాహుల్ మొదలెట్టింది. అర్జున్, ఇక్కడ ఎవ్వరికి మా నాన్నతో ప్రాబ్లం లేదు, నీకు తప్ప. అండ్ ఈ సంబంధం కూడా మా నాన్న చూశారు. నాన్న నీకెప్పుడో చెప్పా లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేవని. వింటావా? విను. నేనే వెళ్ళి మీ నాన్న దగ్గర తగ్గి కాదు దిగజారి ఆడి కాళ్ళ మీద పడి ఆడిని అడుక్కోవాలి, అంతేనా? అర్జున్, లాంగ్వేజ్. కూతురు ఇష్టం ఏంటో తెలుసుకోకుండా ఆడి ఇష్టం వచ్చినట్టు చేసేవాడి గురించి నేను ఎలాగే మాట్లాడతా. ఏం చేస్తావు? ఓకే కావ్య, మేము బయలుదేరుతాం. పద బేబీ. నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటి కావ్య? కావ్య, నాకేం తగల్లేదులే, ఏడవకు. కావ్య, నిన్నే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేది ట్రై చేయకుండానే నీ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావా? ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ అర్జున్, ఒక్కటి తప్ప. మా నాన్నకు మన గురించి చెప్పకపోవడమే. అది కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా? నీ గురించి ఎక్కడ తప్పు అనుకుంటారో, నువ్వు నన్ను ఎక్కడ ట్రాప్ చేసావు అనుకుంటారోనని. ఇప్పుడు నేనెళ్ళి చెప్పినా అదే అనుకుంటారు కదా కావ్య. లేదు అర్జున్, అర్థమయ్యేలా మాట్లాడితే ఒప్పుకుంటారు. అర్జున్, ప్లీజ్ సార్ట్ దిస్ అవుట్. ఐ వాంట్ టు బీ విత్ యూ, ప్లీజ్. ఇలా ఎంతసేపటి నుంచి ఉన్నామో తెలుసా? నాకు తెలుసుకోవాలని లేదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకొని ఏం చేస్తావేంటి? ఏమైనా చేస్తేనే తెలుసుకోవాలా ఏంటి? నో, అలాని కాదు, ఏదో జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా అంతే. నేను కూడా అంతే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. సర్లే కానీ నిన్నొకటి అడుగుతా, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. అడుగు. నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? బోరింగ్ క్వశ్చన్. అయినా పర్వాలేదు, చెప్పు. అది చాలా వాస్ట్ టాపిక్. నువ్వు చెప్పు అన్నంత ఈజీగా అడిగితే ఎలా చెప్తారు? నీ గర్ల్ ఫ్రెండ్ లవ్ గురించి అడుగుతుంది, ఆ మాత్రం చెప్పలేవా? చెప్పలేను, చూపిస్తా. నాకు చెప్పడం కూడా కావాలి, సో మూసుకొని చెప్పు. సరే, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు నన్ను నా దృష్టిలో లవ్ అంటే ఏంటి అని అడిగావు, అంతే కదా? దానికి నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇవ్వకుండా ఏదో వర్స్ట్ ఆన్సర్ ఇచ్చినా సరే, నువ్వు నన్ను చూసే విధానం మారదు అన్న నమ్మకం నాకు ఉంది చూడు, అదే లవ్ అంటే. నాట్ బ్యాడ్. మరి నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఇదే. ఏది? నువ్వు అడగాలనుకునే క్వశ్చన్ని నేనే ముందు అడిగేసి తర్వాత నీతో అడిగిపించుకోవడం. ఓర్ని, నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదురా నువ్వు. అంత అమాయకురాలనే అయితే నేను నీతో సినిమాకి ఎందుకు వస్తాను? నేను ఒకదాన్నే వెళ్ళిపోయేదాన్ని కదా. అలా ఒక్కదాన్ని వెళ్ళిపోయినా బాగుండేది, ప్రశాంతంగా ఉండేవాడు. అనవసరంగా తగ్గుంటావు. అయిపోయావు నా చేతిలో. వద్దు, పీకొద్దు. హాయ్ అన్నా, ఎప్పుడొచ్చావు? ఏమన్నా తిన్నావా? లేదు తమ్ముడు, ఇంకా తినలే. వినీత్ ఈరోజు రూమ్కి రాడంట, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటా అన్నాడు. చెప్పాడు. చెప్పాడా? సరే. ఏమైందన్నా, ఎందుకు అలా ఉన్నావు? తను ఏడ్చింది తమ్ముడు, అది కూడా నా వల్ల. ఏడ్చిందా? మీ ఇద్దరం చాలాసార్లు గొడవ పడ్డాం. నేను తనని చాలాసార్లు సరదాగా ఏడిపించా, కానీ ఇలా ఎప్పుడు అనిపించలేదు. తను నా వల్ల ఇలా బాధపడ్డాం అస్సలు తీసుకోలేకపోతున్నా. దీని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు.
నీకున్నది ఒకే ఒక ఆప్షన్. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడడమే. మాట్లాడాక ఆయన ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడండి. అందులో తప్పేంటి? ఒక 10 రోజుల క్రితం నేను కూడా సేమ్ నీలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నా. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అన్నా. కెమెరాని పట్టుకుంటేనే ఓ తెలియని హ్యాపీనెస్. అదేంటో మాటల్లో కూడా చెప్పలేను. మా ఇంట్లో అదే కెరీర్గా తీసుకుందామని చెప్దాం అనుకున్నాను, కానీ మా నాన్న చాలా స్ట్రిక్ట్. ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోడు. కానీ ఏదైతే అది అయిందని చెప్పేశాను. మా నాన్న చాలా కోపడ్డారు. ఒప్పుకోరేమో అని భయం వేసింది. నోరు మూసుకుని కూర్చో, నీకెందుకు ఇలాంటివి అని చెప్పి గట్టిగా తిట్టారు. నాకు చాలా భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ నాకు కెమెరా ఖచ్చితంగా కావాలి. అది లేకుండా నేను ఉండలేనని నాకు అర్థమైపోయింది. ఏదైతే అది అయిందని బ్రతిమలేను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్న, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని అడిగాను. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ నెక్స్ట్ రోజు మా నాన్న హైదరాబాద్ టికెట్ వేసి ఆ కోర్స్కి డబ్బులు ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. అందుకే నేను ఇప్పుడు మీతో ఇలా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒకటి చెప్పనన్నా, లైఫ్లో మనకి ఏమైనా కావాలి అనుకుంటే మన ఈగోలు, మన సెల్ఫ్ రెస్పెక్ట్లు, మన మోమాటాలు అన్నీ వదిలిదవ్వాలి. అప్పుడే మనకు దొరుకుతుంది. నీకు లైఫ్లో కావ్య కావాలి అనుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వేంటి ఇక్కడ? మీతో కొంచెం మాట్లాడాలి. లోపల రావచ్చా సార్? చెప్పు. ఈ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ అసలు కుదిరేలా లేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? అక్కడికే వస్తున్నా సార్, ఒక్క 2 minutes. చూడు అర్జున్, మా ఇంటికి వేరే వాళ్ళు వస్తున్నారు. సో ఏదైనా చెప్పేది ఉంటే తొందరగా చెప్పు. నేను కావ్య ప్రేమించుకుంటున్నాం సార్. ఏంటి? మీరు విన్నది కరెక్టే సార్. నేను కావ్య 1 year నుంచి రిలేషన్లో ఉన్నాం. ముందు బయటికెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. రేయ్ బయటికెళ్ళు. నీకెంత ధైర్యం ఇలా ఇంటికి వచ్చి మాట్లాడడానికి? ఇది ధైర్యం కాదు సార్, అవసరం. నీ అవసరంతో నాకు సంబంధం లేదు. ముందు బయటికెళ్ళు. వీడు చెప్పింది నిజమేనా? చెప్పు. అవును నాన్న. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాన్న ఒక్కసారి తను చెప్పేది వినొచ్చు కదా. వీడు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నువ్వు ముందు బయటికెళ్ళు. సార్, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇంత రిక్వెస్ట్ చేయలేదు సార్. ఈ ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నాకు తెలియని విషయాలన్నింటినీ డెస్టినీ అని చెప్పి దాటేయడం నాకు చాలా అలవాటు సార్. మీ ఇద్దరం కలిసింది కూడా ఆ డెస్టినీ వల్లే అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కానీ ఇవాళ ఆ డెస్టినీకి క్రెడిట్ ఇచ్చి పక్కకు తప్పుకుందామంటే చాలా భయంగా ఉంది సార్. ఎందుకంటే దీని అవుట్కమ్ నాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేసినా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. అలా ఒక్క మాటతో తీసి పడేయకండి సార్. ఇది మా ఇద్దరు లైఫ్. తనని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరే తన ఫాదర్ అని తెలిస్తే ఇది ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు సార్. మీతో గొడవ పడినప్పుడు తనే మీ కూతురు అని తెలిస్తే అసలు మీతో గొడవ పడేవాడినే కాదు సార్. ఇదంతా నాకు క్లారిటీ వచ్చేలోపు ఇద్దరం బాగా సింక్ అయిపోయాం సార్. నీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం నీ యాటిట్యూడ్ అండ్ ఈగో మాత్రమే.
అయినా నీలాంటి వాడికి నా కూతురినిచ్చి బాధ పెట్టడం నాకిష్టం లేదు. నాన్న వాడెప్పుడు నన్ను బాధ పెట్టలేదు. వాడు బయటికి ఒక్క నిమిషం ఆగు. మేబీ మీరన్నదే కరెక్ట్ ఏమో సార్. నా యాటిట్యూడే ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ నేను ఇలాగే పెరిగాను. మిమ్మల్ని కలిసి కాసేపు నేను మారిపోయినట్టు నటించి ఉండడం పెద్ద విషయమేం కాదు సార్. కానీ నేను అలా చేయదలుచుకోవట్లేదు. అదెందుకో నాకంటే బాగా మీకే తెలుసు. మీ దృష్టిలో మంచోడిని అనిపించుకోవడానికి నేను నాలా ఉండకుండా అయితే ఉండలేను కదా సార్. ఇదే ఆఫీస్ అయితే నేను ఇలానే ఉంటాను, మారనని చెప్పి వెళ్ళిపోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు సార్. కానీ ఇది నా పర్సనల్ లైఫ్. మీరు పెళ్లి కొడుకులు ఏవేవైతే వెతుకుతున్నారో అవన్నీ నాలో ఉన్నాయి సార్. మంచి జాబ్ చేస్తున్నాను, అలవాట్లన్నీ కూడా లిమిట్లోనే ఉన్నాయి. మా అమ్మకు కూడా తనంటే చాలా ఇష్టం సార్. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాకంటే ఎక్కువ తనతోనే మాట్లాడుతుంది. లేదు ఇవేవి సరిపోవు అంటే ఏం చేస్తే మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారో చెప్పండి సార్, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి. గుణం, గౌరవం ఇలాంటివి. మీ జనరేషన్లో చిన్న పెద్ద తేడా లేకుండా వెటకారంగా మాట్లాడడం ఫ్యాషనేమో, కానీ మాకలా కాదు. పెద్దవాళ్ళంటే గౌరవం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడి వాళ్ల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చెప్పింది చెప్పినట్టు ఎదురు ప్రశ్న వేయకుండా చేసేవాళ్ళం. జనరేషన్ మారిందని మీరే అన్నారు కదా సార్. మారింది జనరేషన్, నేను కాదు. నాకు అర్థమైంది సార్. కాళ్ళ మీద పడితేనే మర్యాద అని మీరు అనుకుంటే కావ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. నేను కావ్య కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. ప్లీజ్ సార్. నాకు ఇంకేం చేయాలో తెలియట్లేదురా. ఆ రోజు నువ్వు అడిగావు కదా లవ్ అంటే ఏంటి అని. నాకు ఈ మూమెంట్ లవ్ అంటే ఇదే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్లో ఉండాలంటే నీకోసం ఎంత తగ్గినా తప్పలేదు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. నేను చెప్పాలనుకుని చెప్పాను, ఇంకేం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు నా లైఫ్లో ఉన్న మేజర్ బగ్ ఇదే సార్. ఇది క్లియర్ అయితే నా లైఫ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. కాకపోతే ఆ డెసిషన్ ఆ రోజు మేనేజర్గా మీ చేతిలోనే ఉంది, ఈరోజు ఫాదర్గా కూడా మీ చేతిలోనే ఉంది. అప్పట్లో ఎర్రర్స్ క్రియేట్ చేసి టర్మినేట్ చేస్తారో లేదా అప్రూవ్ చేసి రన్ చేస్తారో మీ ఇష్టం. మరి తర్వాత ఏం జరిగింది తెలీదండి. రాకేష్ గారు, ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా అండి? మొత్తం చివరి దాకా చెప్పడానికి ఇది ఏమైనా స్టోరీయా? లైఫ్ అండి. అది కరెక్టేలేండి. ఎనీవేస్ వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి చక్కగా కలిసి ఉండాలని నేను మా ఆడియన్స్ కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, నేను కూడా అదే కోరుకుంటున్నా. ఓకే రాకేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కాల్ టైం అయిపోయింది, సో సాంగ్ టైం కాబట్టి పెళ్లి చూపుల మూవీలో నుంచి మంచి సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి. అర్జున్, నాన్న ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. వాడు బయటకే అలా కనిపిస్తాడు, కానీ చిన్న పిల్లోడి బిహేవియర్ నాన్న. మా ఈ 1 year రిలేషన్లో ఒక్కసారి కూడా వాడి బిహేవియర్ వల్ల మాకు ప్రాబ్లం రాలేదు. మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారో వాడు కూడా నన్ను అంతే బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది నాన్న. ప్లీజ్ ఒప్పుకోండి. హలో రావు గారు, మీకు విషయం చెప్పాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలండి. పొద్దున్నే మా యదవ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దొరికాడు. 2 తన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట, ఆమెనే చేసుకుంటానని మొండి పట్టుకుని కూర్చున్నాడు. మీరు ఏమనుకోకపోతే ఈ ఎంగేజ్మెంట్ పర్లేదండి, పిల్లల ఇష్టమే మన ఇష్టం. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దాంలేండి. థ్యాంక్ యూ నాన్న.
నమస్తే అండి. నమస్తే అమ్మా. నాన్న అర్జున్ వాళ్ళ అమ్మగారు. ఓ కావ్య, అర్జున్ వచ్చాడా? పెద్దవాళ్ళం, పెళ్లి విషయం మేము మాట్లాడతానులే గాని నువ్వు వెళ్ళి అర్జున్ని తీసుకురా. వెళ్ళు. రండి. సరే అండి. నాన్నను ఒప్పించినందుకు థ్యాంక్స్ అర్జున్. ఓ ఒప్పుకున్నారా? తప్పలేదులే. ఇంకా పెళ్లి చేసుకుందామా? నేను ఎప్పటి నుంచో రెడీయే, కానీ ఒక కండిషన్. ఇప్పుడు ఏడుస్తున్నట్టు ఓకే, కానీ నేను ఏడ్చినట్టు మాత్రం ఎప్పుడు ఏడవకు. నేను తట్టుకోలేను. కావాలంటే నన్ను రోడ్డు వీకు. ఇక మీరే నాకన్నీ, మీరేం చెప్తే అదే. అప్పో, దీనికేం తక్కువ లేదులే. సరే ఇంటికి వెళ్దాం పదా. ఇంటికెందుకు? ఇంకేం చేయాలి తల్లి? నువ్వేం చేయక్కర్లేదు, నన్ను పెళ్లి చేసుకో చాలు. మరి ఇప్పుడు ఇంటికెందుకో? ఆంటీ వచ్చారు మన పెళ్లి గురించి మాట్లాడడానికి. మనం కూడా ఉంటే బాగుంటుంది కదా. అమ్మ వచ్చిందా? నాకు ఒక్క మాట కూడా చెప్పలే వస్తున్నట్టు. నైట్ నేను కాల్ చేశాను బాబు, అందుకే వచ్చారు. నా తెలియకుండా నా వెనకాల చాలానే జరుగుతున్నాయి. ఇక ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడమే బ్యాలెన్స్. అవును అర్జున్, మీరు మనవాళ్లే కదా?